హలో అండి. ఈరోజైతే ఒక మంచి కర్రీతో వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? అందరికీ చూడగానే నోరూరే కాయలండి, చింతకాయలు. అయితే చింతకాయలు చిన్న చేపల కర్రీ అయితే చేశానండి. చిన్న చేపలు అయితే మెత్తళ్ళు అంటారండి మా సైడు, అవి అనమాట. అవి వేసి చింతకాయ వేసి కర్రీ అయితే చేశానండి. చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఎక్కువగా మెత్తళ్ళు అయితే ఇగిరే పెడతానండి. కానీ ఇవాళ మా బాబు చింతకాయ వేసి వండమ్మా అన్నాడని చెప్పి చింతకాయ వేసి వండానండి. చాలా బాగుందండి. నిజానికి చాలా ఇంకా తినే కొద్దీ తినాలనిపించింది అనమాట. అంత బాగుంది. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, అలాగే చింతకాయ ఇక్కలు తీసేసుకునండి. చింతపిక్కలు తీసేసుకుని మిక్సీ పట్టేయండి. ఆ మిక్సీ పట్టిన మిశ్రమంలోనే అన్నీ కారం కానీ, పసుపు కానీ, ఆయిల్ కానీ, సాల్ట్ అన్నీ వేసి చేపలు కూడా వేసేసి మొత్తం ఒకసారి వేసి తగినంత నీళ్ళు వేసి మొత్తం అలానే పెట్టేయండి గ్యాస్ మీద. అదేనండి కూర. దీనికి స్పెషల్ అంటే ఏముండదండి, మొత్తం కలగలిపి పెట్టేయాలన్నమాట. ఈ కర్రీకి చింతకాయ కూర అనగానే ఇలాగే మనం మసాలాలు వేయించడాలు అలాంటివి ఏముండవండి. అన్నీ కలగలిపి పెట్టేయాలన్నమాట. అన్నీ కలిసి పెట్టిన తర్వాత అది ఉడికేంత వరకు ఉడికించండి. నీరు బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికిస్తే చాలా బాగుంటుందండి కూర. నిజానికి చిన్న చేపల కర్రీ ఎక్కువ తినాలి అంటారు కదండి. మెత్తళ్ళు కానీ, కట్టిపరుగులు కానీ, ఇవన్నీ మామిడికాయలో కానీ, అలాగే చింతకాయలో కానీ వేసుకుంటే అండి ఈ కర్రీ అయితే మహా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా మా నాన్నమ్మ చిన్నప్పుడు మాకు ఎక్కువగా ఇవే చేసి పెట్టేదండి. నాకైతే చాలా ఇష్టమైన కర్రీ ఈ చిన్న చేపలు. ఏ కర్రీ ఈ మెత్తళ్ళనే కాదు, ఇంకా చిన్న చిన్న చేపలు, సేదు పరుగులని, అలా కొన్ని రకాల చేపలు ఉన్నాయండి. వాటితో మా నాన్నమ్మ అయితే మంచిగా కూర చేసి పెట్టేది. ఇలా చింతకాయ వేసి, మామిడికాయ వేసి చాలా బాగుండేదండి. అలాగే ఇప్పుడు కూడా ఈ కర్రీ చాలా బాగుందండి. నిజానికి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నిజానికి చింతకాయ ఉడకబెట్టి పులుసు పోస్తారు కానండి, అలా కాదండి. చింతకాయ ఇక్కలు తీసేసి అందులో అది మిక్సీ పట్టి వండినట్టయితే కూర చాలా పర్ఫెక్ట్ అండి. నిజంగా అద్భుతంగా ఉంది. తినే కొద్దీ తినాలనిపించింది. ఇది కూర ఒక పూటే కదండి, 2 పూటలు కూడా వేసుకోవచ్చు. మర్నాడుకు కూడా చాలా బాగుంటుందండి ఈ పులుపు కూర. మామిడికాయ కూర కానీ, అలాగే చింతకాయ కూర కానీ ఆ రోజు కన్నా మర్నాడు కూడా చాలా బాగుంటుందండి. ఆరోగ్యపరంగా కూడా చిన్న చేపలు చాలా మంచివండి. ఈసారి చిన్న చేపలే కదని వదిలేయకుండా ఆ చిన్న చేపలను తెచ్చుకుని మామిడికాయ కానీ, చింతకాయ కానీ వేసి వండి చూడండి. అసలు చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకోసమే రెడీ అయిన ఆ కూర చూడండి మరి. ఆహా అనిపించే చింతకాయలు, చిన్న చేపలు కర్రీ మీకోసం ఫ్రెండ్స్.